ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీశైలం దేవస్థానం సంస్థ బట్టి స్వామివారి స్పర్శ దర్శన టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. మనకి స్వామివారి స్పర్శ దర్శన టికెట్లు ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు నేరుగా శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళిన తర్వాత ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే టోకెన్ అయితే తీసుకోవాలి. ఇలా టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి స్పర్శ దర్శనం అన్నది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1:45 నుండి 3:45 వరకు కూడా స్వామివారి స్పర్శ దర్శనం అన్నది 2 గంటల పాటు భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది వారానికి 4 రోజుల స్పర్శ దర్శనం అయితే ఉంటుందండి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం, అదేవిధంగా శనివారం, సోమవారం కూడా మనకి స్పర్శ దర్శనం అయితే ఉండదండి. అదేవిధంగా కొన్ని స్పెషల్ డేస్లో కానీ లేదా కొన్ని ఫెస్టివల్ డేస్లో కూడా మనకి స్వామివారి స్పర్శ దర్శనం అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఉదాహరణకి మనకి స్వామివారి మహాశివరాత్రి సందర్భంలో కానీ, కార్తీక మాసం సీజన్లో కానీ, లేదా దసరా టైంలో కానీ ఇటువంటి స్పెషల్ డేస్లో స్వామివారి స్పర్శ దర్శనం అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి స్పర్శ దర్శనం కానీ, ఆఫ్లైన్లో తీసుకున్నటువంటి స్పర్శ దర్శనం కానీ పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా అమౌంట్ తోటి కూడా మనం ఆన్లైన్లో స్వామివారి స్పర్శ దర్శనం అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేను ఈ వీడియోలో అయితే స్వామివారి స్పర్శ దర్శనం అన్నది ఫ్రీగా ₹1 కూడా కట్టకుండా ఉచితంగా మన స్పర్శ దర్శనం అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. మీరందరూ కూడా మీకు మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్, సిస్టమ్ ద్వారా కానీ మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా గూగుల్ బ్రౌజర్లో మీకు శ్రీశైలం ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. మీకు కనుక వెబ్సైట్ ఐడియా ఉంటే శ్రీశైలం దేవస్థానం .org అని సెర్చ్ చేస్తే మనకి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. లేదు అనుకుంటే aptemples.gov.in వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మనకి ఏపీ టెంపుల్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో శ్రీశైలం అన్నటువంటి టెంపుల్ ఆప్షన్ మనకి టాప్లో చూపిస్తుందండి. అక్కడ క్లిక్ చేసి దాని ద్వారా కూడా మీరు స్వామివారి ఈ స్పర్శ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. నేనైతే శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ స్వామివారి స్పర్శ దర్శన టికెట్లు అన్నది ఉచితంగా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. నేను స్టెప్ బై స్టెప్ ఈ స్వామివారి స్పర్శ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేయాలన్నది నేనైతే చూపిస్తున్నానండి. ముందుగా అయితే గూగుల్ బ్రౌజర్ ద్వారా నాకు శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే నాకు ఐడియా లేదు. అయినా సరే టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ముందుగా గూగుల్లో శ్రీశైలం ఆన్లైన్ సెర్చ్ చేద్దాం. శ్రీశైలం ఆన్లైన్ అని నేను ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. చూసారా, మనకి శ్రీశైలం ఆన్లైన్ అని టాప్లో మనకి ఓపెన్ అయింది. మనకి ఇక్కడ కింద ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో ఇది శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అంటే ఇది చూడండి. శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ చూసారు కదా. దాని కింద మనకి వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ అయిందండి. శ్రీశైలం దేవస్థానం .org కింద మనకి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి ఒక లోగో కూడా ఉంది, అంటే టెంపుల్ లోగో ఉందండి. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ హోమ్ పేజ్లోకి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఉదయం అస్తమాన సేవ అని ఉంది. మనకి బుక్ నో కొట్టినా లేదా క్యాన్సిల్ కొట్టినా పర్వాలేదండి. ముందుగా మనం ఈ టికెట్ బుక్ చేసుకోవాలంటే మనం అయితే ఇందులోకి సైన్ అవ్వాలండి. దానికోసం ముందు అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే సైన్ అప్ మీద దగ్గర క్లిక్ చేయండి. టాప్లో మనకి రైట్ సైడ్ టాప్లో చూడండి సైన్ ఇన్, అదేవిధంగా సైన్ అప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. మనకి ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి మనం న్యూ యూజర్ కాబట్టి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి కింద సైన్ అప్ ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్ కింద మన యొక్క మొబైల్ నెంబర్ అయితే అడగడం జరిగింది. పాస్వర్డ్ మనకి అకౌంట్ లేదు కాబట్టి మనకి పాస్వర్డ్ ఉండదు కాబట్టి కొద్దిగా కిందకు వచ్చాం. తర్వాత ఇక్కడ చూడండి సైన్ అప్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క డిస్ప్లే నేమ్ అంటే మనకి నేమ్ అన్నది ఏ ఓపెన్ అవ్వాలి ఉంది కదా,
మీ యొక్క పూర్తి పేరు ఇచ్చేయండి, ఇబ్బంది ఇవ్వలేదు. నా యొక్క పూర్తి పేరు అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కిరెడ్డి శ్రీనివాస్ అని ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 9494904576 అని ఇచ్చాను. తర్వాత పాస్వర్డ్ ఉంది చూసారా, పాస్వర్డ్ దగ్గర మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పాస్వర్డ్ని నేను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత సేమ్ అదే పాస్వర్డ్ని మీరు అక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ని పక్కన కూడా మీరు ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ మన యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అంటే సైన్ ఇన్ కదా, ఎందుకంటే ఆల్రెడీ మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం సైన్ ఇన్ అవ్వాలి. ఇందాక నా మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, 9494904576 ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ మనం ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టుకున్నాం కదండి, అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, క్లిక్ చేయండి. హోమ్ పేజ్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడైతే మన యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అయ్యింది చూసారా, ఇక్కడ శ్రీనివాస్ ఉంది. కావాలంటే మీరు ఇక్కడ ఫోటోని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఉంది చూడండి, డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్ అంటే మనకి ఇక్కడ కనిపించేదండి. తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఉంది కదా, ఆన్లైన్ బుకింగ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దర్శనం ఉంది, అదేవిధంగా ప్రత్యక్ష సేవ అని ఉంది, అదేవిధంగా పరోక్ష సేవ అని ఉంది, అకామిడేషన్ అని ఉంది, డొనేషను, పబ్లికేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. మనకి బుకింగ్ హిస్టరీ, మనం ఏమైనా టికెట్ ఎప్పుడైనా గతంలో బుక్ చేసుకుని ఉంటే దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మై అకౌంట్ అంటే మనం ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మై అకౌంట్ అంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్రస్ కానీ, మీకు ఫోన్ నెంబరు, తర్వాత మీకు ఆధార్ కార్డ్, ఐడి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యే అవసరం లేదు, మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇద్దామండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డయాబెటీస్ డాష్బోర్డ్ ఉంది కదా, దాని కిందకు వచ్చిన తర్వాత సేవ అండ్ దర్శనం ఉంది చూసారు, ఇక్కడ సేవ అండ్ దర్శనం, తర్వాత అకామిడేషను, తర్వాత డొనేషను, అదేవిధంగా పబ్లికేషన్స్ అని ఉంది. ఇక్కడ సేవాస్ అండ్ దర్శనం. ఇక్కడ బుక్ నవ్ మీద క్లిక్ చేయండి. బుక్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దర్శనం అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రత్యక్ష సేవ అన్నది ఓపెన్ అవుతుంది, పరోక్ష సేవ అన్నది కూడా ఓపెన్ అవుతుంది. మనకి దర్శనం కాబట్టి ఇక్కడ బుక్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి దర్శనం బుకింగ్ అన్నది పైన ఓపెన్ అయింది. ఇందులో టైప్లో మనకి స్వామివారిని దర్శించుకోవడానికి అంటే మనకి అతి శీఘ్ర దర్శనం, ఓన్లీ అలంకరణ దర్శనం అన్నమాట. ఇది 300 రూపాయలు అంటే దర్శనం టికెట్. అంటే కొంచెం చాలా తొందరగా మనకి స్వామివారి యొక్క దర్శనం అయితే జరుగుతుంటుంది. అంటే ఆ స్వామివారిని అలంకరణ చేస్తారు కదా, ఆ టైంలో మనం స్వామివారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క టికెట్ కాస్ట్ 300 రూపాయలు. దాని పక్కనే అంటే ఫ్రీ స్పర్శ దర్శనం ఉంది కదా, దాని పక్కనే మనకు కావాల్సింది ఇదే అండి. మనకి ఆఫ్లైన్లో కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్లో కూడా మనం స్వామివారి యొక్క స్పర్శ దర్శనం అన్నది మనం ఫ్రీగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి శీఘ్ర దర్శనం, స్వామివారి యొక్క దర్శనం అన్నది 150 రూపాయలు అండి. శీఘ్ర దర్శనం అంటే కొంచెం తొందరగా స్వామివారిని దర్శించుకోవడానికి. దీని పక్కన మనకి స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్కి 500 రూపాయలు. అంటే ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే, అంటే స్పర్శ దర్శనం కోట అన్నది ఫుల్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత అమౌంట్ ఇచ్చి కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు. కాకపోతే మనం ఫ్రీగానే బుక్ చేసుకుంటాం కాబట్టి ఉచిత స్పర్శ దర్శనం అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాం కాబట్టి మనం ఉచిత స్పర్శ దర్శనం అన్నది బుక్ చేసుకుందామండి. పైన మనకి ఫ్రీ స్పర్శ దర్శనం ఉంది కదా, ఇక్కడ డబ్బులు కూడా మనకి 00 చూపించినాయి. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డేటా ఉంది కదా, ఇక్కడ మనకి చూడండి 4 డేట్లు అయితే ఓపెన్ అవునాయి. అది కూడా మనకి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. డేట్లు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు. మనకి అదేవిధంగా శనివారం, ఆదివారం, సోమవారం కూడా మనకి డేట్లు అయితే క్లోజ్ అయి ఉన్నాయి. అంటే ఆ డేట్లో మనకి స్వామివారి యొక్క స్పర్శ దర్శనం అయితే మనకి కల్పించడం లేదు. మీరు ఏదో ఒక డేట్ని ఎంపిక చేసుకోండి. నేను ఒక 10వ తారీఖున డేట్ అన్నది నేను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది ఇక్కడ ఉంది చూసారా ఆప్షన్. నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు. ఇక్కడ మనం మ్యాక్సిమం ఒక 5 వరకు కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు ఎంతమంది ఉంటే అంతమందిని బుక్ చేసుకోవచ్చు. నేనైతే మీకు అర్థం అవడం కోసం
ఇద్దరు అన్నది నేను నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర క్లిక్ చేశాను. తర్వాత మొబైల్ నెంబర్ అన్నది మనం ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ తోటి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మీరు అదే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే సేమ్ అదే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 94904576 అన్నది మొబైల్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రీ ఫర్ చిల్డ్రన్స్ ఇక్కడ ఉంది చూసారా, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మీరు ఫ్రీగా తీసుకువెళ్ళొచ్చు. అంటే వీళ్ళకి ప్రత్యేకించి టికెట్ అయితే బుక్ చేయనవసరం లేదు, మనం కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 10వ తారీఖున నేను డేట్ అన్నది ఎంపిక చేసుకున్నాను కదండి, అప్పుడు నాకు 430 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టైం స్లాట్ వచ్చేసి మధ్యాహ్నం 2:15 టైం స్లాట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మనకి హైలైట్ అవుతుంది. కింద నేమ్ ఉంది కదా, మన నేమ్ అయితే ఇవ్వాలి. నేను శ్రీనివాస్ అని ఇచ్చాను. పూర్తి నేమ్ ఇవ్వండి. మీ సర్ నేమ్ తోటి, మీ ఇంటి పేరుతోటి మీకు పూర్తి పేరు అయితే ఇవ్వండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు. నేనైతే నా యొక్క పూర్తి పేరు ఇవ్వడం జరిగింది. అక్కడ డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదనుకోండి, ఆధార్ కార్డు మీద ఉంటుంది ఇయర్. ఆ ఇయర్ని బట్టి 1 ఆ ఇయర్ ఇచ్చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, ఆధార్ కార్డు మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే డేట్ ఆఫ్ బర్త్తో ఇవ్వడానికి ట్రై చేయండి. నేనైతే నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఇవ్వండి. నేను మేల్ కాబట్టి మేల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్, ఇక్కడ మనకి 6 రకాల ఐడి ప్రూఫ్లు అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి. మనం సాధారణంగా ఆధార్ కార్డునే ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆధార్ కార్డు అన్నది ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఫోటో ఐడి నెంబర్, అంటే ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్ అయితే మీరు ఇవ్వాలి ఇక్కడ. నేనైతే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సెకండ్ పర్సన్, ఇక్కడ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అంటే సెకండ్ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలండి. జెండర్ దగ్గర సేమ్, జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి. ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేమ్ సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్లో ఐడి ప్రూఫ్ కూడా సేమ్ ఆధార్ కార్డు అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి నెంబరు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. తర్వాత నోటు దగ్గర ఒకసారి ఇవన్నీ కూడా చదువుకోండి మీరు. ఇక్కడైతే మనకి ఒక టికెట్ మీద ఒకరిని మాత్రమే పంపించడం జరుగుతుంది. గ్రూప్గా అయితే ముందైతే వాళ్ళ రిపోర్ట్ చేయాలంటండి. సెకండ్ వచ్చేసి మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఐడి కార్డు అన్నది తీసుకువెళ్ళాలి. మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ స్వామివారిక స్పర్శ దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మగవారికి అయితే ధోతి, అదేవిధంగా షర్టు, కుర్తా, అదేవిధంగా ఆడవారైతే పంజాబీ, శారీ, ఇటువంటి సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే స్వామివారికి స్పర్శ దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు రిపోర్టింగ్ టైం వచ్చేసి మీరు ముందుగానే రిపోర్ట్ చేయాలి. మనకి 1:30కి అయితే మీరు రిపోర్ట్ చేయాలండి. అదేవిధంగా మీకు కూడా మొబైల్ ఫోన్స్ కానీ లగేజ్ని కానీ కూడా తీసుకువెళ్ళడానికి మనకి అవకాశం లేదు. అదేవిధంగా మీరు దాన్ని టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నా పోస్ట్పోన్ చేసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేదండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నోట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోండి. చదువుకుని కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే మీకు టికెట్ అయితే బుక్ అవ్వడం జరుగుతుంది. చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ. చూసారా, మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కూడా మనల్ని ఇక్కడ చెక్ చేసుకోమని చెప్తుంది. బుకింగ్ స్పర్శ దర్శనం 2, ఇక్కడ 2:15 అయితే నాకు ఇవ్వడం జరిగిందండి మధ్యాహ్నం. డేటు 10/7/2025, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2, టోటల్ ప్రైజ్ వచ్చేసి మనకి 0 అండి. అదేవిధంగా శ్రీనివాస్ సక్కిరెడ్డి మేలు, నా ఆధార్ కార్డు, తర్వాత మా మిస్సెస్ నేము, ఆధార్ కార్డు నెంబరు, ప్రొసీడ్ టు పే అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్. బుకింగ్ హిస్టరీలో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు, టికెట్ బుక్ అయిందా లేదా అన్నది. ఇక్కడ ప్రింట్ కావాలితే మీరు ప్రింట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూసారండి, ఇది టికెట్ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కూడా అవడం జరిగింది. చూసారు కదండి, నాకు టికెట్ అయితే బుక్ అయింది. మీరు కూడా ఇదే విధంగా స్వామివారిక స్పర్శ దర్శన టికెట్ అన్నది సింపుల్గా బుక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అడిగినా, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి
మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి యొక్క స్పర్శ దర్శనం టికెట్ అన్నది ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని కూడా మనకి స్వామివారి యొక్క భక్తులందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.